ఆ రోస్ట్ చేసిన బ్రెడ్ తో ఆమ్లెట్ పెరుగు రెండు కలుపుకొని తింటా ఉంటే అబ్బా సూపర్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనమైతే దసరా హాలిడేస్ చేయగానే లగ్గుకుంటే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చానో లేదో నాకన్నా ముందు అత్త అండ్ అలాగే అత్తల పిల్లలు కడప నుంచి నెల్లూరుకి అయితే వచ్చేస్తున్నారు. ఇంకా వీళ్ళని ఇంట్లో ఖాళీ ఉంచితే ఏం బాగుంటుందని చెప్పేసి నేనైతే మా నెల్లూరులో ఎంజీ మాల్ గా తీసుకెళ్లిపోయాను. ఇంకా మళ్ళీ గేమ్స్ చూస్తానే వాళ్ళైతే నన్ను సీదా అక్కడికి లాక్కెళ్ళిపోయారు. ఇంకా మనం కూడా గేమ్స్ కార్డ్ బయట తీసి ఫుల్ గా ఆడిపించేసాము. వాళ్ళని ఆడిపోవడంతో పాటు నేను కూడా ఫుల్ గా ఆడేశాను. ఇంకా రసరచ్చగా ఆడేసుకొని ఫుల్ గా టైట్ అయిపోయి ఇంటికి వెళ్తానే మా అమ్మ అయితే ఏదో కొత్త రెసిపీ చేస్తా ఉండింది. అది ఏ రెసిపీ మా అడతా ఉంటే మా అమ్మ వచ్చేసి యూకే స్టైల్ రెసిపీ అంటా ఉండింది. యూకే స్టైల్ రెసిపీ నీకెలా తెలుసు మా అడతా ఉంటే మొన్న మీ అన్న ఇంటికి వచ్చినప్పుడు నేర్పించాడు. ఇప్పుడు మీ పైన ప్రయోగం చేయబోతున్నాను, తిని ఎలా ఉందో చెప్పండి అని చెప్పింది. ఇంకా ఈ కొత్త రెసిపీని ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను, మీరు నేర్చేసుకోండి. ముందుగా మనమైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దాంట్లోనే మనమైతే కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే అని పెరుగు మొత్తాన్ని ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసిన మొత్తాన్ని తీసుకెళ్లి ఒక ప్లేట్ లో మొత్తాన్ని స్ప్రెడ్ చేసేయాలి. ఆ స్ప్రెడ్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి మనమైతే స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టేయాలి. ఇంకా ఆ బాండిల్ లోకి మనమైతే ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడకగానే ఆ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే ఫుల్ గా మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన మొత్తాన్ని తీసుకెళ్లి మనం స్ప్రెడ్ చేసిన పెరుగు పైన వేసేసుకోవాలి. అలా మొత్తం వేసిన తర్వాత ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం ఈ మొత్తాన్ని మిక్స్ చేసి ఒక 2-3 గుడ్లు అయితే యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసిన దాన్ని బాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసిన మొత్తం తీసుకెళ్లి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దానిపైన ఆమ్లెట్ లాగా అయితే వేసేసుకోండి. అలా వేసిన ఆమ్లెట్ తీసుకెళ్లి అలా పెరుగు పైన అయితే వేసేయండి. ఇంకా ఫైనల్ గా ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని అదే ప్యాన్ పైన బ్రెడ్ ని అయితే బాగా రోస్ట్ చేయండి. ఆ రోస్ట్ చేసిన బ్రెడ్ తో ఆమ్లెట్ పెరుగు రెండు కలుపుకొని తింటా ఉంటే అసలు వేరే లెవెల్లో ఉంది. ఈ రెసిపీని మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. సో అదనమాట మ్యాటర్ అయితే. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆగండి ఈ రెసిపీ మొత్తాన్ని చెప్పేసి మీకైతే దీని పేరు చెప్పలే కదా. దీని పేరు వచ్చేసి సిల్బీర్ అనమాట. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.